వెల్కమ్ టు 360 డిగ్రీస్. పాక్ సరిహద్దు ప్రాంతాల్లోని 5 రాష్ట్రాల్లో బ్లాక్ అవుట్ నడుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మరో విడత మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న సందర్భంగా బ్లాక్ అవుట్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ షీల్డ్ పేరుతో రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్న ఈ డ్రిల్లో ఆయా రాష్ట్రాల పరిధిలోని జిల్లాలన్నీ భాగమయ్యాయి. ఎల్ఓసి వెంటనున్న రాష్ట్రాల్లోని ప్రజల యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్ ను తలపెట్టారు. మొత్తంగా 244 జిల్లాలు ఆపరేషన్ షీల్డ్ ను నిర్వహిస్తున్నాయి. మాక్ డ్రిల్ సమయంలో ఎయిర్ ఫోర్స్, సివిల్ డిఫెన్స్ కంట్రోల్ రూమ్ల మధ్య హాట్ లైన్లు యాక్టివేట్ అయ్యాయి. ఎయిర్ రైట్ సైరన్లు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ నెట్వర్క్లను పరీక్షిస్తున్నారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ఆపేశారు. అయితే హాస్పిటల్స్, అంబులెన్స్ల వంటి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. పాక్ సరిహద్దు ప్రాంతాల్లోని 5 రాష్ట్రాల్లో బ్లాక్ అవుట్ నడుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మరో విడత మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న సందర్భంగా బ్లాక్ అవుట్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్లలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ షీల్డ్ పేరుతో రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్న ఈ డ్రిల్లో ఆయా రాష్ట్రాల పరిధిలోని జిల్లాలన్నీ భాగమయ్యాయి. ఎల్ఓసి వెంటనున్న రాష్ట్రాల్లోని ప్రజల యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్ తలపెట్టారు. మొత్తంగా 244 జిల్లాలు ఆపరేషన్ షీల్డ్ ను నిర్వహిస్తున్నాయి. మాక్ డ్రిల్ సమయంలో ఎయిర్ ఫోర్స్, సివిల్ డిఫెన్స్ కంట్రోల్ రూమ్ల మధ్య హాట్ లైన్లు యాక్టివేట్ అయ్యాయి. ఎయిర్ రైడ్ సైరన్లు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ నెట్వర్క్లను పరీక్షిస్తున్నారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ఆపేశారు. అయితే హాస్పిటల్స్, అంబులెన్స్ల వంటి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు, బ్లాక్ అవుట్ నిర్వహిస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు కూడా నిర్వహించనున్నారు. పాక్ సరిహద్దు రాష్ట్రాలలో యుద్ధ సన్నద్ధతను తెలిపే విధంగా బ్లాక్ అవుట్ నిర్వహిస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు కూడా ఇది కొనసాగనుంది. అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్, హాస్పిటల్స్ వంటి వాటికి మినహాయింపు ఇచ్చారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.